అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 1వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణమైనది కాదు. మీలో దాగి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే రోజు. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు, అవకాశాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా మీ ముందుకు రావచ్చు. కానీ ఒక విషయం గుర్తించుకోండి. ఈరోజు మీ యొక్క ధైర్యాన్ని పరీక్షించండి. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ యొక్క రాబోయే రోజులను పూర్తిగా మార్చగలదు. ఈరోజు గ్రహస్థితులు మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నా మీ యొక్క ధైర్యం, పట్టుదల ఉంటే మీరు విజయాన్ని అందుకోవచ్చు. కొన్నిసార్లు చిన్న ఆటంకాలు ఎదురైనా అవి మిమ్మల్ని ఆపడానికి కాదు, మీరు ఎంత బలంగా ఉన్నారో చూపించడానికి వర్తిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు మీ యొక్క పనిలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. మీపై ఉన్నటువంటి బాధ్యతలు పెరిగినట్లు అనిపించవచ్చు. మీపై ఉన్నటువంటి వారు మీ యొక్క పనిని పరీక్షించే అవకాశం ఉంటుంది. కానీ ఇది మీకు ఒక అవకాశం మీ యొక్క ప్రతిభను చూపించడానికి. ఉద్యోగస్తులకు కొత్త టాస్కులు లేదా అదనపు బాధ్యతలు కూడా రావచ్చు. మొదట కాస్త కష్టంగా అనిపించినా చివరికి మీరు అందరినీ ఇంప్రెస్ చేస్తారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా మీరు తీసుకునే తెలివైనటువంటి నిర్ణయాలు లాభాన్ని తీసుకువస్తాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఇంకా 1-2 రోజులు ఆగటం చాలా మంచిది. అదేవిధంగా డబ్బు విషయంలో ఈరోజు జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగవచ్చు. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఒకసారి ఆలోచించండి. చిన్న లాభాలు వస్తాయి కానీ పెద్దగా ఆశించవద్దు. పాత బకాయిలు కొంతవరకు వస్తాయి. ఖర్చులను కంట్రోల్ చేయటం చాలా అవసరం. మీరు డబ్బును సరిగ్గా మేనేజ్ చేస్తే రేపటి రోజు మీకు స్టేబుల్గా ఉంటుంది. ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది, కానీ చిన్న చిన్న మాటల వలన అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో సమయం గడపడం చాలా మంచిది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది, కానీ చిన్న మాటల వల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపడం చాలా మంచిది. అదేవిధంగా అలసట, బాడీ పెయిన్స్, తలనొప్పి ఉండవచ్చు. సరైనటువంటి నిద్ర తీసుకోండి. నీళ్లను ఎక్కువగా తాగండి. విద్యార్థులకు ఈ రోజు మిక్స్డ్ ఫలితాలు కూడా ఉంటాయి. చదువులో దృష్టి కాస్త తగ్గవచ్చు. సోషల్ మీడియా, మొబైల్ వలన డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కానీ మీరు కాస్త ఫోకస్ చేస్తే మంచి ఫలితాలను సాధించగలరు. అదృష్టం మీతో 60% వరకు ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య చేయటం చాలా మంచిది. సాయంత్రం నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఎవరి మాట విన్నా మీకు నచ్చిందే చేయండి. మీపై నమ్మకం కోల్పోవద్దు. చిన్న సమస్యలను పెద్దగా తీసుకోవద్దు. ఈరోజు మీకు మంచి ఫలితాలు రావడానికి చిన్న పరిహారాలు చేయండి. ఉదయం లేవగానే సూర్యునికి నీళ్లను అర్పించండి. ఓం అంగాకారాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఎరుపు రంగు వస్త్రం లేదా రుమాల దగ్గర ఉంచుకోండి. హనుమాన్ దేవుని ప్రార్థించండి. అదేవిధంగా పేదవానికి అన్నదానం చేయండి లేదా సహాయం చేయండి. ఈరోజు మీకు ఒక పరీక్షలా ఉంటుంది, కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క ధైర్యం, పట్టుదల, నమ్మకం ఇవి మీ యొక్క విజయాన్ని అందిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును మార్చగలవు. అందుకే జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు సాగండి. ఇంకా లోతుగా, మరింత స్పష్టంగా రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకుందాం. ఇది సాధారణమైనటువంటి రాశి ఫలితం కాదు. మీరు తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న గుట్టును బయటపెడుతుంది. రేపు మీరు బయట ప్రపంచం కన్నా మీ యొక్క అంతర్గతంగా ఎక్కువగా పనిచేస్తుంది. మీ యొక్క అంతర్గత శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. మీలో కొన్ని రోజులుగా తిరుగుతున్నటువంటి ఆలోచనలు, సందేహాలు, భయాలు ఇవన్నీ కూడా ఒక స్టేబుల్గా వస్తాయి.
ఇది భయపడాల్సినటువంటి విషయం కాదు. ఇది ఒక నూతన సంకేతం. మీ యొక్క మనసు ఒకటి క్లియర్గా మెసేజ్ ఇస్తుంది. ఇప్పుడే మారాలి, లేకపోతే మరింత ఆలస్యం అవుతుంది అనే సంకేతాన్ని కూడా మీరు తీసుకుంటారు. మీరు చాలా రోజులుగా వాయిదా వేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా ఉంటుంది. అది ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ లేదా ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయం అయి ఉండవచ్చు. రేపు ఆ యొక్క విషయాన్ని మళ్ళీ మీరు మరింత ముందుకు తీసుకువెళ్తారు. మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది మిమ్మల్ని వదలదు. ఈసారి మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును నిర్మిస్తుంది లేదా మీకు ఇంకో సమస్యను కూడా తీసుకురావచ్చు. కాబట్టి ఒక సలహా, భయం కాదు, బుద్ధి ఆధారంగా నిర్ణయాలను తీసుకోండి. రేపు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీకు మద్దతుగా ఉండరు. కొంతమంది బయటకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తారు, కానీ లోపల వేరే ఆలోచనలతో ఉంటారు. మీ యొక్క ప్లాన్స్ ఎవరికి పూర్తిగా చెప్పకండి. ముఖ్యమైనటువంటి విషయాలను గోప్యంగా ఉంచండి. కొత్తగా కలిసిన వ్యక్తులపై వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు మీకు అన్ని కష్టంగా అనిపించినా రేపటి రోజు ఒక చిన్న పాజిటివ్ మార్పు కూడా వస్తుంది. అది చిన్న విషయంగా కనిపించినా అది పెద్ద మార్పుకు ప్రారంభం అవుతుంది. మీరు ఎదురు చూసినటువంటి ఒక కాల్ రావచ్చు, ఒక పెండింగ్లో పని క్లియర్ కావచ్చు, ఎవరో మీకు సహాయం చేయవచ్చు. ఇది ఒక సిగ్నల్. మీ యొక్క కష్టానికి ఫలితం